ఛానల్‌ని వీక్షిస్తున్న అందరికీ శ్రేయస్సు, యశస్సు కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ, ఈనాటి మన వాస్తు విద్యా కార్యక్రమంలో స్థల ఎంపిక, ప్లాట్ సెలక్షన్ అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. అసలు స్థలాలు ఎన్ని రకాలు అనే విషయాన్ని గురించి మొట్టమొదట తెలుసుకుందాం. స్థలాలు ఆకారాన్ని బట్టి 16 రకాలు అనగా షోడశాకార స్థలాలు అని అంటారు. అదేవిధంగా దిశను బట్టి స్థలాలు 8 రకాలుగా ఉంటాయి. కాబట్టి వాటిని అష్టక వర్గ రీత్యా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక మొట్టమొదట ఆకారాన్ని బట్టి ఉండేటువంటి 16 రకాలైన స్థలాలలో ప్రధానమైనవి, అందరూ అనుసరించేవి, ఆచరణలో ఉన్నవి దీర్ఘచతురస్రాకార స్థలాలు, చతురస్రాకార స్థలాలు. దీర్ఘచతురస్రాకార స్థలం అంటే ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉండాలి. ప్రతి మూలమట్టానికి అనుకూలంగా ఉండాలి. అనగా ప్రతిదీ 90 డిగ్రీలుగా ఉండాలి అనేటువంటిది ఈ దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క ప్రధానమైనటువంటి విషయం. ఈ దీర్ఘచతురస్రాకార స్థలాన్ని వాస్తుశాస్త్ర పరిభాషలో ఆయతాకార స్థలం అంటారు. దిస్ ఈజ్ ది రెక్టాంగిల్ షేప్ టైప్. నెక్స్ట్ ఇక్కడ చతురస్రాకార స్థలంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ప్రతి మూలమట్టానికి అనుకూలంగా ఉంటుంది. మూలమట్టానికి అనుకూలము అంటే ప్రతి మూల 90 డిగ్రీల కోణంతో ఉంటుంది. ఇకన ఇలాంటి స్థలాలలో అనగా ఆయతాకార స్థలాలలో వాస్తు శాస్త్రరీత్యా గృహ నిర్మాణం చేసి నివసిస్తూ ఉన్నట్లయితే అందులో నివసించేటువంటి వారికి అనుకున్న కోరికలు నెరవేరుతుంటాయి. అనగా ఆయతాం సర్వవాంఛితార్థ ఫలప్రద అని మహాద్రష్టులైన మన మహర్షుల యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇలాంటి చతురస్రాకార స్థలంలో వాస్తు శాస్త్రరీత్యా గృహ నిర్మాణం చేసి నివసిస్తూ ఉన్నట్లయితే నివసించేటువంటి వారి యొక్క సంపద నిరంతరము అభివృద్ధి చెందుతుంది. లక్ష్మీ చాంచల్యరహిత చతురస్త్రీ ధనాగమ అని మన మహర్షుల యొక్క అభిప్రాయం. ఈ రెండింటి యొక్క స్థలాల యొక్క విశేషత అది. మరొకసారి శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఆయతాం సర్వవాంఛితార్థ ఫలప్రద లక్ష్మీ చాంచల్యరహిత చతురస్రే ధనాగమ. వ్యక్తిరీత్యా స్థల ఎంపికను ఏ విధంగా చేస్తాం అనే విషయాన్ని గురించి చర్చిద్దాము. ఇక్కడ స్థల ఎంపిక కోసము 5 రకాలైనటువంటి పద్ధతులు కలవు. వ్యక్తిరీత్యా అంటే వ్యక్తి దృష్ట్యా మనం ఆలోచించినప్పుడు. ఒకటవది వర్గురీత్యా, రెండవది జన్మ నక్షత్రము ఆధారంగా అనగా పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ఊరు, వీటి ఆధారంగా మనం ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని నిర్ణయించి జన్మ నక్షత్రానికి అనుకూలమైనటువంటి నక్షత్రాధిపతిని తీసుకొని ఆ నక్షత్రాధిపతికి అనుకూలమైనటువంటి దిశను నిర్ణయిస్తాం. ఇక మూడవది జన్మకుండలి. ఇది కూడా పుట్టిన తేదీ, సమయము, ఊరు ఆధారంగానే నిర్ణయం అవుతుంది. అయితే జన్మకుండలి తయారు చేసి జన్మకుండలిలో బలవత్తరమైనటువంటి గ్రహం అనగా రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాన్ని కనుక్కొని ఆ గ్రహానికి అనుకూలమైనటువంటి దిశను ఆ వ్యక్తికి నిర్ణయిస్తాం. ఇక నాలుగవది సర్వాష్టక వర్గు. ఇది కూడా జన్మకుండలు తయారు చేసి అందులో ప్రతి గ్రహానికి అష్టక వర్గులను నిర్ణయించి మొత్తాన్ని కలిపి సర్వాష్టక వర్గం నిర్ణయించి అందులో అత్యధిక బిందువులు ఉన్నటువంటి గ్రహానికి అనుకూలమైనటువంటి దిక్కును నిర్ణయిస్తాం. ఇక ఐదవది సంఖ్యాశాస్త్రము రీత్యా. ఈ విధంగా 5 పద్ధతుల ద్వారా స్థలాన్ని ఒక వ్యక్తికి నిర్ణయించవచ్చు. అయితే ఇందులో ఎక్కువ మంది ఫాలో అయ్యేది అంటే ఆచరించేది, అనుసరించేది వర్గురీత్యా. ఈ వర్గురీత్యా అనేటువంటి విషయంలో ప్రధానంగా వ్యక్తి యొక్క పేరు అంటే ప్రత్యేకించి వ్యావహారిక నామం, పిలిచే పేరు, కాలింగ్ నేమ్ అనేటువంటి దాని ఆధారంగా ఈ వర్గుని నిర్ణయిస్తాము. అయితే పేరునే ప్రధానంగా ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకు తీసుకుంటామండి అని అంటే ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి లేదా ప్రతి వస్తువు ప్రతిదీ ఏదో ఒక పేరును సంతరించుకుని ఉంటుంది. ఉదాహరణకు అది కొండైనా, లోయైనా, గుహైనా ఏదో ఒక పేరుతో ఉంటుంది. అనగా ఈ సృష్టిలోని ప్రతి వస్తువు నామాత్మకము. అనగా
ఏదో ఒక పేరుపై ఆధారపడి ఉంటుంది. ఇది ఈ పేరు అనేటువంటిది పంచభూతాలు అంటే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము ఈ ఐదింటిలో ఒకటైనటువంటి ఆకాశతత్వానికి చెందినటువంటి శబ్దాత్మకము. అందువల్ల మన మహర్షులు ఈ పేరును ప్రధానంగా తీసుకొని ఈ స్థలాన్ని ఎంపిక చేయటం సర్వశ్రేష్టమని నిర్ణయించారు. ఇక దిక్కుల రీత్యా స్థలాలు 8 రకాలు. ఇవి దిక్కుల మీద ఆధారపడి ఉంటుంది, అనగా దిశలు, డైరెక్షన్స్. మనకి దిక్కులు 4 ప్రధానమైన దిక్కులు NEWS: ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణము. 4 ప్రధానమైనటువంటి దిక్కులు లేదా దిశలు. అదేవిధంగా ఈ 4కి తోడు మరో 4 విదిక్కులు లేదా విదిశలు ఉన్నాయి. అంటే అవి ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము అనేటువంటి 4 విదిక్కులు, ఉపదిశలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ 8ని ఆధారంగా చేసుకొని మనము స్థలాలను నిర్ణయిస్తాము. ఇప్పుడు ఈ ఆగ్నేయము అన్నామనుకోండి, తూర్పు దక్షిణము కలిసినటువంటి మూలను మనం ఆగ్నేయము అంటాం. ఇక ఆగ్నేయం ప్లాటు అంటే దక్షిణ వైపు రోడ్డు ఉండి తూర్పు వైపు రోడ్డు ఉన్నటువంటి ఈ స్థలాన్ని మనం ఆగ్నేయపు స్థలం అంటాం. అదేవిధంగా కేవలం తూర్పు వైపు మాత్రమే రోడ్డు ఉన్నట్లయితే దాన్ని తూర్పు స్థలము అని, అదేవిధంగా కేవలము పశ్చిమం వైపు మాత్రమే రోడ్డు ఉన్నటువంటి స్థలాన్ని పశ్చిమ స్థలం అంటాం. ఈ పశ్చిమం వైపు రోడ్డు, దక్షిణం వైపు రోడ్డు ఉన్నటువంటి స్థలాన్ని మనం నైరుతి స్థలం అంటాం. ఈ విధంగా నైరుతి బ్లాక్, ఆగ్నేయం బ్లాక్, అదేవిధంగా ఇది ఈశాన్యం బ్లాక్. కేవలము ఉత్తరం వైపు మాత్రమే రోడ్డు ఉన్నట్లయితే దాన్ని నార్త్ బ్లాక్ అంటాం. అదేవిధంగా ఉత్తరం వైపు, పడమర వైపు రోడ్లు ఉన్నట్లయితే దాన్ని వాయువ్యం బ్లాక్ అంటాం. ఈ విధంగా మనం 8 రకాలైనటువంటి బ్లాకులు, 8 రకాలైనటువంటి స్థలాలను దిక్కులను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. మనం అక్షరాలను వర్గులకు ఎలా పంచారు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. పేరులోని మొదటి అక్షరము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ నుండి అహా వరకు ఉన్నట్లయితే అవర్గు అంటాం. ఈ 5 అక్షరాల సముదాయాన్ని కవర్గు అంటాం. ఈ 5 అక్షరాల సముదాయాన్ని చవర్గు. అదేవిధంగా టవర్గు, తవర్గు, పవర్గు, యవర్గు, శవర్గు అని 8 వర్గులుగా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కానే అక్షరం అంటే కేవలం కానే అక్షరం కాదు, కాకు సంబంధించినటువంటి ఏ గుణింతాక్షరమైనా లేదా కా, కే, కో ఈ విధంగా ఏదైనా తీసుకోవచ్చు. అదేవిధంగా తానే అక్షరానికి కూడా గుణింతాక్షరం. దేనికైనా ఈ హల్లులకు సంబంధించి గుణింతాక్షరము లేదా సంయుక్తాక్షరం అన్నా కానీ దానితో ప్రారంభమైతే మనం ఆ వర్గులకు చెందినట్లుగా భావిస్తాము. ఉదాహరణకు కోమలరావు అన్నాం అనుకోండి, కవర్గు. తర్వాత తాతారావు, తవర్గు. తర్వాత ఎల్లయ్య, యవర్గు. ఈ విధంగా శేషగిరి, శవర్గు. ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక వీరి యొక్క అవర్గు వారి యొక్క స్వదిక్కును మనం తూర్పు రోడ్డు ఉన్నటువంటి అంటే తూర్పు రాజవీధి కలిగినటువంటి ప్లాట్ని వారికి స్వస్థానంగా చెప్పడం జరుగుతుంది. కవర్గు వారికి ఆగ్నేయము అనగా దక్షిణము రోడ్డు, తర్వాత తూర్పు రోడ్డు రెండూ ఉన్నటువంటి దాన్ని వీరికి స్వస్థానం అంటే మొదటి స్థానంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చవర్గు వారికి దక్షిణం, కేవలము దక్షిణం రాజవీధి కలిగినటువంటి స్థలాన్ని చవర్గు వారికి స్వస్థానము అనగా 1వ స్థానంగా చెప్పారు. అదేవిధంగా టవర్గు వారికి దక్షిణము, పడమర రెండు వైపులా రాజవీధి ఉన్నటువంటి స్థలాన్ని స్వస్థానంగా చెప్పారు. అదేవిధంగా తవర్గు వారికి కేవలము పడమర వైపు మాత్రమే లేదా పశ్చిమ దిక్కులు మాత్రమే రాజవీధి కలిగినటువంటి స్థలాన్ని వీరికి స్వస్థానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పవర్గు వారికి పశ్చిమము, ఉత్తరము ఈ 2 వైపులా రాజవీధిలో ఉన్నటువంటి స్థలాన్ని స్వస్థానంగా చెప్పారు. అదేవిధంగా యవర్గు వారికి కేవలము ఉత్తరము రాజవీధి కలిగినటువంటి
స్థలాన్ని, అంటే మెయిన్ రోడ్ అన్నటువంటి స్థలాన్ని ఎవరికి వారికి స్వస్థానము లేదా ఒకటవ స్థానంగా చెప్పారు. అదేవిధంగా ఉత్తరము, తూర్పు వైపు రెండు వైపులా రాజవీధులు లేదా మెయిన్ రోడ్స్ ఉన్నటువంటి స్థలాన్ని శవర్గ వారికి స్వస్థానము లేదా ఒకటవ స్థానంగా మన మహర్షులు నిర్ణయించారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్.